ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు. చెప్పకూడదు కానీ మా బెడ్రూమ్లో కూడా నీ గురించే మాట్లాడుతుంది వదిన. రే, చెల్లంటే అలా ఉండాలిరా. నువ్వు ఉన్నావెందుకు? ఒక్కసారైనా నా గురించి మాట్లాడేవారా? జానుతో నా గురించి ఎప్పుడైనా గొప్పగా చెప్పావా? ఏంటండి, మీకు జెలస్గా ఉందా? ఉండదా మరి? నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇక నీ ఇష్టం. నీ ఫ్యూచర్, వివేక్ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది. ఏమైందిరా? తెలీదన్నయ్య, చూసొస్తానుండు. ఏమైందిరా? పంక్చర్ అయిందన్నయ్య. స్టెప్నీ ఉందా? ఉన్నట్టుందన్నయ్య. తీసుకురా త్వరగా, మార్చేద్దాం. మీకెందుకన్నయ్య శ్రమ? నేను క్యాబ్ బుక్ చేస్తాను, వదిన నువ్వు ఇంటికి వెళ్ళండి. ముగ్గురం కలిసే వెళ్దాం వివేక్. టైర్ మార్చడానికి టైం పడుతుంది వదిన. అప్పటి వరకు మీరెందుకు వెయిట్ చేయడం? రే, ఏం పర్లేదురా. స్టెప్నీ తీసుకురా, ఫాస్ట్గా మార్చేద్దాం. స్టెఫనీ లేట్ అవుతుందన్నయ్య, మెకానిక్ని పిలవాలి. పిలువు మరి. తనకి కార్ అప్పగించి మనం వెళ్ళిపోదాం. మెకానిక్ రావాలి, స్టెఫనీ మార్చాలి. అంత టైం వేస్ట్ ఎందుకన్నయ్య? అదిగో క్యాబ్ వచ్చేసింది, మీరిద్దరూ వెళ్ళండి. మమ్మల్ని మాటల్లో పెట్టి క్యాబ్ బుక్ చేసేసావా వివేక్? నేను వచ్చేస్తానులే వదిన, మీరు వెళ్ళండి. సరేరా, త్వరగా ఇంటికి వచ్చేసాయి. జాగ్రత్త. సరే అన్నయ్య. అదేంటి మన కార్లా ఉంది? వివేక్ ఏంటి టైర్ మారుస్తున్నాడు? డ్రైవర్, కార్ ఆపు. జాను, నువ్వేంటి ఇక్కడ? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? చిన్న కిట్టి పార్టీ ఉంటే వెళ్ళొస్తున్నాం. కిట్టి పార్టీనా? మీరిక్కడేం చేస్తున్నారు? కనిపించట్లేదా? టైర్ పంచర్ అయింది, మారుస్తున్నాను. మీరొక్కరే ఉన్నారేంటి? అక్క బావ ఎక్కడా? ఇప్పుడే క్యాబ్లో ఇంటికి వెళ్ళారు. ఇదేదో మనకి పనికొచ్చే పాచికలా ఉంది. అదేంటి వివేక్, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నేనే వెళ్ళమన్నాను. నువ్వు వెళ్ళమంటే మాత్రం అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? నీకేమైనా ప్రాబ్లమా మనీషా? ఏమండి, వచ్చి కారెక్కండి. ఏంటి? అది వదిలేసి వచ్చి కారెక్కండి అంటున్నా. ఎక్కడికి? ఇంటికి. కారు వదిలేసి ఎలా రాను? స్టెఫనీ మార్చాలి కదా. మీరు మెకానిక్ కాదు, కార్ డ్రైవర్ అంతకన్నా కాదు. మీరు కూడా నందన్ వంశం వారసుడే. ఏం మాట్లాడుతున్నావు జాను? మాట్లాడకుండా రండి. జాను, జాను నా మాట విను. పాచిక అద్భుతంగా పారింది. మిత్ర, ఏంటి పిన్ని? మీరిద్దరే వచ్చారు. వివేక్ ఎక్కడా? వివేక్ వాడు పొద్దున కూడా సరిగ్గా టిఫిన్ చేయలేదు. ఆఫీస్కి టైం అయిందని మీరు పిలిచేసరికి సగంలోనే లేచొచ్చేశాడు.
మధ్యాహ్నమైనా సరిగ్గా తిన్నాడా? ఆ? అందరం కలిసి లంచ్ చేసాం పిన్ని. ఈరోజు ఆఫీస్లో ఒక మంచి విషయం జరిగింది. నా కొడుక్కి ఏం మంచి జరిగింది అని అడుగుతున్నాను మిత్ర. మీరు ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్లారు, ముగ్గురు తిరిగి రావాలి కదా. వివేక్ ఎక్కడా? మేం వస్తున్న కారు పంచర్ అయింది చిన్నత్తయ్య గారు. మమ్మల్ని క్యాబ్లో పంపించి వివేక్ కార్ రిపేర్ చేయించడం కోసం అక్కడే ఆగిపోయాడు. ఓ, వాణ్ణి రోడ్డు మీద వదిలేసి మీరు ఎంచక్కా వచ్చేసారన్నమాట. వాణ్ణి మాతోనే రమ్మన్నాం పిన్ని, వాడే రాలేదు. వాడేంటి వాడు? వాడికో పేరు లేదా? వాడేమైనా మీ డ్రైవర్ అనుకుంటున్నారా?